శాంతి. ఈరోజు 10/2/26 ఫిబ్రవరి 10వ తేదీ బాబు యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, భగవంతుడు మీకు స్నేహితుడు, రావణుడు శత్రువు. కావుననే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు మరియు రావణుణ్ణి తగలపెడతారు. భగవంతుడు మీకు స్నేహితుడు, రావణుడు శత్రువు. కావుననే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు మరియు రావణుణ్ణి తగలపెడతారు. ఈరోజు ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి? ఎటువంటి పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి స్వతహాగా? జవాబు: ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా అవుతూ మరియు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తారో వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. బాబా పిల్లలైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేసేందుకు పిల్లలు ఏ దేహధారిని స్మృతి చేయకుండా నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఒకే ఒక్క శ్రీమతాన్ని ఇస్తారు. ఈరోజు పాట: చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. ఓం శాంతి అన్న పదం అర్థాన్ని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ కళ్ళకు కనిపించదు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి లేదు. ముఖ్యమైంది ఆత్మ. శరీరం ఆత్మది. ఆత్మను ఎవరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడంగా అయిపోతుంది. ఆత్మను చూడలేరు. శరీరమే చూడబడుతుంది. ఆత్మిక తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారు కూడా కళ్ళకు కనిపించరు. వారిని గూర్చి కేవలం అర్థం చేసుకోగలరు మరియు తెలుసుకోగలరు, అంతేకాని చూడలేరు. ఆత్మలైన మనమంతా సోదరులము. శరీరంలోకి వచ్చినప్పుడు వీరు సోదరులు, వీరు సోదరులు అని అంటారు. ఆత్మలైతే అందరూ సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. దైహికమైన సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మల తండ్రి ఒక్కరే వారిని చూడలేరు. కావున ఇప్పుడు తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు వచ్చారు. కొత్త ప్రపంచం సత్యుగంగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచం కలియుగంగా ఉంది. ఇప్పుడు ఇది మారాలి. పాత ప్రపంచం అయితే అంతమవ్వాలి కదా. పాత ఇల్లు అంతమై కొత్త ఇల్లు తయారవుతుంది కదా. అలాగే ఈ పాత ప్రపంచం కూడా అంతమవ్వనున్నది. సత్యుగము, తర్వాత మళ్ళీ త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వస్తాయి. తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు పునరావృతం అవ్వనున్నాయి. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు. దాన్ని లక్ష్మీనారాయణల వంశము, సీతారాముల వంశము అని అంటారు. ఇది సహజమైంది కదా. మళ్ళీ ద్వాపర కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. మళ్ళీ దేవతలు ఎవరైతే పవిత్రంగా ఉండేవారో వారు అపవిత్రులుగా అయిపోతారు. దీన్ని రావణ రాజ్యము అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము తగలబెడుతూ ఉంటారు. కానీ అతడు తగలబడడు. కావున మళ్ళీ తగలబెడుతూ ఉంటారు. అతడందరికీ పెద్ద శత్రువు. కావుననే అతన్ని తగలబెట్టే ఆచారం ఏర్పడింది. భారతదేశ నెంబర్ 1 శత్రువు ఎవరు? అలాగే నెంబర్ 1 దోస్త్ అంటే స్నేహితుడెవరు? సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుదాయే. ఖుదా అంటే భగవంతుడిని దోస్త్ అని కూడా అంటారు కదా. దీనిపై ఒక కథ కూడా ఉంది. కావున ఖుదా దోస్త్, రావణుడు శత్రువు. దోస్త్ అయిన ఖుదాను ఎప్పుడూ తగలబెట్టరు. తగలబెట్టేది శత్రువునే. కావుననే 10 తలల రావణుని తయారు చేసి అతన్ని ప్రతి సంవత్సరము తగలపెడతారు. మనకు రామరాజ్యం కావాలి అని గాంధీజీ కూడా అనేవారు. రామరాజ్యంలో సుఖం ఉంది, రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. ఈ విషయాలను ఎవరు కూర్చొని అర్థం చేయిస్తారు? పతిత పావనుడు తండ్రియే. శివబాబా తండ్రి, బ్రహ్మ దాదా. బాబా సంతకం చేసేటప్పుడు కూడా ఎల్లప్పుడూ బాబ్ దాదా అని వ్రాస్తారు.
ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ చెందినవాడే కదా. ఇతన్ని యాడమ్ అని, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. వీరు మనుష్య సృష్టికి ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయిపోతారు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. వీరు మనుష్య సృష్టికి పెద్ద. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? బాబా బాబా అంటూ ఉంటారు. వీరు సాకార తండ్రి, శివబాబా నిరాకార తండ్రి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు అన్న గాయనం కూడా ఉంది. ఇప్పుడు ఇది మీ పాత శరీరము, ఇది పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడిక రావణుని ఆసురీ ప్రపంచం అంతమైపోతుంది. దాని కొరకే ఈ మహాభారత యుద్ధం ఉంది. మళ్ళీ సత్యుగంలో ఈ శత్రువైన రావణుణ్ణి ఎవ్వరూ తగలబెట్టరు. అసలు రావణుడు ఉండనే ఉండడు. రావణుడే దుఃఖ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఎవరి వద్దనైతే ఎక్కువ ధనం ఉందో, గొప్ప గొప్ప మహళ్ళున్నాయో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఎవరి వద్దనైనా కోట్లున్నా కానీ అదంతా మట్టిలో కలిసిపోవాల్సిందేనని బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ కొత్త ప్రపంచంలో కొత్త గనులు వెలువడతాయి. దాని ద్వారా కొత్త ప్రపంచం మహళ్ళు మొదలైనవన్నీ నిర్మింపబడతాయి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నది. మనుషులు సద్గతి కొరకే భక్తిని చేస్తారు. మమ్మల్ని పావనంగా చెయ్యండి, మేము వికారులుగా అయిపోయాము అని అంటారు. వికారులను పతితులు అని అంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. అక్కడ పిల్లలు యోగబలం ద్వారా జన్మ తీసుకుంటారు. వికారాలు అన్న మాటే అక్కడ ఉండదు. దేహాభిమానము ఉండదు. కామక్రోధాదులు ఉండవు. అక్కడ పంచవికారాలు ఉండవు. కావుననే అక్కడ ఎప్పుడు రావణుణ్ణి తగలపెట్టరు. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. మీరు పవిత్రులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తారు. ఈ పతిత ప్రపంచం అంతమవ్వనున్నది. ఎవరైతే శ్రీమతంపై పవిత్రంగా ఉంటారో వారే తండ్రి మతంపై నడుస్తూ విశ్వరాజ్యాధికారపు వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇది ఇక అంతమవ్వనున్నది. సత్యుగ రామరాజ్య స్థాపన జరగనున్నది. సత్యుగంలో చాలా కొద్ది మందే పిల్లలుంటారు. రాజధానిగా ఢిల్లీయే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. ఢిల్లీ సత్యుగంలో పరిస్థానంగా ఉండేది. ఢిల్లీయే రాజ్య సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధానిగా ఉంది. అలాగే రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధానిగా ఉంటుంది. కానీ రామరాజ్యంలో వజ్రాలు రత్నాలతో పొదగబడిన మహళ్ళుండేవి. అపారమైన సుఖం ఉండేది. మీరు విశ్వరాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నారు. దాన్ని నేను మీకు మళ్ళీ ఇస్తాను. మీరు నా మతంపై నడవండి అని ఇప్పుడు తండ్రి అంటారు. శ్రేష్టంగా అవ్వాలంటే కేవలం నన్నే స్మృతి చేయండి. ఇంకే దేహదారిని స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను ఒక్కడిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా మెడలోని హారంగా అయి మళ్ళీ విష్ణుమాలగా అయిపోతారు. మాలలో పైన నేనుంటాను. ఆ తర్వాత ఉండే ఇద్దరు బ్రహ్మ సరస్వతులు, వారే సత్యుగ మహారాజా మహారాణిగా అవుతారు. వారే మాల అంతా ఉంటుంది. వారు నెంబర్ వారీగా గద్దెపై కూర్చుంటారు. నేను ఈ భారతదేశాన్ని ఈ బ్రహ్మ సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే కష్టపడతారో మళ్ళీ వారి స్మృతి చిహ్నాలే తయారవుతాయి. అది రుద్రమాల మరియు అది విష్ణుమాల. రుద్రమాల ఆత్మల మాల మరియు విష్ణుమాల మనుష్యుల మాల. ఆత్మలో ఉండే స్థానము ఆ నిరాకార పరంధామము. దాన్ని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఆత్మ అండాకారంలో ఉండదు. ఆత్మ ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మలైన మనమందరము అక్కడ మధురమైన ఇంట్లో ఉంటాము. ఆత్మలైన మనం తండ్రితో పాటు అక్కడ ఉంటాము. అది ముక్తిధామము. మనుషులందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రలోకి రావాల్సిందే. అప్పటి వరకు తండ్రి మిమ్మల్ని తయారు చేయిస్తూ ఉంటారు.
మీరు తయారైపోతే మిగిలిన ఆత్మలందరూ వచ్చేస్తారు. ఇక అంతమైపోతుంది. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మళ్ళీ నెంబర్ వారీగా చక్రం తిరుగుతుంది. చివరికి ఆ రోజు నేడొచ్చింది అని గీతంలో కూడా విన్నారు కదా. ఏ భారతవాసులైతే ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారో వారు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. చాలా కొద్దిగా అర్థం చేయించాలి. మొదట తండ్రి, ఆ తర్వాత వారసత్వం. మొదట వీరికి వారసత్వం లభిస్తుంది. నేను ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తాను అని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు 84 జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులుగా అయిపోయారు. రావణుడే పతితునిగా చేశాడు. మళ్ళీ పావనులుగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుణ్ణి పతిత పావనుడు అని అంటారు. మీరు పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారో ఆ చరిత్ర మరియు భౌగోళమంతా పునరావృతం అవుతుంది. ఈ వినాశనం ఉన్నదే దీని కొరకు. బ్రహ్మ ఆయువు 100 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రాల్లో ఉందని అంటారు. ఏ బ్రహ్మతనువులో అయితే తండ్రి కూర్చొని వారసత్వాన్ని ఇస్తున్నారో అతడి శరీరం కూడా అంతమైపోతుంది. ఆత్మల తండ్రి ఎవరైతే ఉన్నారో వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. మనుషులను ఎప్పుడు పావనంగా తయారు చేయలేరు. దేవతలు ఎప్పుడు వికారాల ద్వారా జన్మించరు. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటూ ఉంటారు కదా. భాగ్యం తెరుచుకోవాలని తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి వచ్చేదే మనుష్య మాత్రుల భాగ్యాన్ని మేల్కొల్పేందుకు. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు కదా. త్రాహి త్రాహి అని అంటూ వినాశనమైపోతారు. కావున త్రాహి త్రాహి అనేందుకు ముందే అనంతమైన తండ్రి నగు నా నుండి వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటారు. ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది. భారతదేశ పతనము మరియు భారతదేశపు ఉన్నతి అంతా దీని ఆటయే. ఉన్నతి మరియు పతనము కోర్స్ బుక్లో ఉంటుంది కదా. భారతదేశం యొక్క ఉత్థానం అంటే ఉన్నతి మరియు పతనం యొక్క కథ అని. స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భారతదేశ ఉన్నతి దేవతల రాజ్యము, భారతదేశ పతనం రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతోంది. కొత్త ప్రపంచపు వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇదెంత సహజమైంది. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. దీన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ద్వాపరయుగం తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. మొదట సుఖాన్ని అనుభవిస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని. ఈ చక్రాన్నంతా బుద్ధిలో కూర్చోపెట్టుకోవాలి. దీని ద్వారా మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశనం అయితే జరగవలసిందే. గొడవలు ఎంతగా జరుగుతాయంటే ఇక విదేశాల నుండి ఇక్కడికి రాలేరు. కావున భారత భూమి అన్నింటికన్నా ఉత్తమమైంది అని తండ్రి అంటారు. చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఇక వారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా కానీ ఇక్కడికి రాలేరు. లాస్ట్ సమయంలో లాస్ట్ ఫ్లైట్ అని అంటారు కదా. భారత భూమి అన్నింటికన్నా ఉత్తమమైంది. ఇక్కడ తండ్రి వచ్చి అవతారం తీసుకుంటారు. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. కేవలం కృష్ణుని పేరును వ్రాయటంతో మొత్తం మహిమంతా అంతమైపోయింది. సర్వ మనుష్య మాతృల ముక్తి ప్రదాత ఇక్కడికే వచ్చి అవతారం తీసుకుంటారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మనమందరం జరుపుకోబోతున్నాం కదా. ఈ అన్ని రోజులు కూడా శివ జయంతి ఉత్సవాల రోజులే. ముఖ్యంగా 15వ తేదీ జరుపుకుంటాము. అందరినీ విముక్తులను చేసేవారు భగవంతుడైన తండ్రియే. కావున ఇటువంటి తండ్రికి నమస్కరించాలి. వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి ఇక్కడికి భారతదేశంలోకి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. కావున ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము. అందరినీ దుర్గతి నుండి విముక్తులను చేసి సద్గతినిస్తారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. మన తండ్రి మనకు ఈ శరీరం ద్వారా ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలైన మనం ఈ శరీరాల ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానిగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతూ ఉంటుంది మరియు మీరు శుద్ధంగా అయ్యి తండ్రి వద్దకు వచ్చేస్తారు.
ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే అనేకుల ఆశీర్వాదం లభిస్తుంది, ఉన్నత పదవిని పొందుతారు. కావుననే క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం ఉంది. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతంపై పవిత్రంగా అయి ప్రతి అడుగును బాబా శ్రీమతానుసారంగా వేస్తూ విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి. బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వాలి. 2, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ చదువును సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారు చేసే సేవను చేసి ఆశీర్వాదాలను పొందాలి. ఈరోజు వరదానము, తీవ్ర పురుషార్థి భవ. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తులుగా అయ్యి తీవ్ర పురుషార్థి భవ. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తులుగా అయ్యి తీవ్ర పురుషార్థి భవ. ఎవరైతే సర్వుల పట్ల కళ్యాణ వృత్తిని మరియు శుభచింతక భావాన్ని ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే క్రింద పడేసేందుకు ప్రయత్నించినా, మనసును విచలితం చేసినా, విఘ్నరూపంగా అయినా కానీ మీకు వారిపై సదా శుభచింతక వృత్తితో కూడిన స్థిరమైన భావం ఉండాలి. విషయం కారణంగా భావం మారకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావం యథార్థంగా ఉండాలి. అప్పుడే మీపై దాని ప్రభావం పడదు. అప్పుడు ఇక ఎటువంటి వ్యర్థమైన విషయాలు మీకు కనిపించవు. సమయం పొదుపు అవుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్, సంతుష్టత మీ జీవితం యొక్క సింగారము. కావున సంతుష్టమణులుగా అయి సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. సంతుష్టత మీ జీవితం యొక్క సింగారము. కావున సంతుష్టమణులుగా అయి సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఏకమతము అనగా ఏకతకు చెందిన వాతావరణాన్ని తయారు చేసేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. ఏకమతం కోసము ఇముడ్చుకునే శక్తి. భిన్నతను లోపల ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి, వారిలోని లోపాలను అస్సలు చూడకూడదు. చంద్రుడికి కానీ లేక సూర్యుడికి కానీ గ్రహణం పడితే ఆ సమయంలో వాటిని చూడకూడదు. చూస్తే గ్రహచారం పట్టుకుంటుంది అని అంటారు. అలాగే ఇతరుల్లోని లోపాలు కూడా గ్రహణం వంటివే, వాటిని చూడకూడదు. ఎంత మంచి పెద్ద ధారణ! విశేషతలనే చూడాలి. గ్రహణం పట్టేలాంటి విధంగా వారిలో ఉండేటువంటి లోపాలను బలహీనతలను చూడకండి అని బాబా ఈరోజు మనందరికీ సావధానపరుస్తున్నారు మరియు శిక్షణనిస్తున్నారు. దీన్ని రోజు పాటిద్దాం. అచ్చా, ఓం శాంతి.